అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మిశెట్టిని మాట్లాడుతున్నాను. సోదరులారా, గత 4-5 రోజులుగా ఇక్కడ స్థానికంగా జరిగినటువంటి ఒక దుర్ఘటనలో చనిపోయిన తురక అనిల్ కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో పార్టీ తరఫున ఒక బృహత్కర కార్యక్రమాన్ని నెత్తికెత్తుకున్నాం. అది మీ అందరికీ తెలుసు. ఈ విషయం మీకు ఒక చిన్న వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. చాలామంది ఈ కార్యక్రమాన్ని నేను అనుకున్నప్పుడే ఒక మాట అన్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి పార్టీ చెప్తే ఆయన 5 లక్షలు పెద్ద లెక్కే ఉంది, 5 లక్షలు ఇస్తారు కదా దానికి అని చెప్పేసి అన్నారు. కానీ నా మనసుకి ఏమనిపించిందంటే, ఆయన ఇప్పటికే తన కష్టార్జితాన్ని కొన్ని కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తున్నారు. కౌలు రైతులు కానివ్వండి, లేకపోతే సైనిక సంక్షేమ నిధికి అననివ్వండి, ఇంకా ఇతరత్ర అనేకటువంటి ముంజేతికి కంకణం, అదే అది వెముక లేనట్టుగా, చేతికి వెముక లేనట్టుగా ఆయన ఖర్చు పెడతా ఉన్నారు చాలా. మరలా ఇది కూడా మనం ఆయనకి భారం కలిగించడం దేనికి? ఇక్కడే మనం ఏదన్నా మన శక్తియుక్తులు ఉపయోగించి, మన శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకొని మన సోదరులని, మన పార్టీ కార్యకర్తలని, నాకు నీరని డియరు, అలాగే నా క్లయింట్స్ కానివ్వండి, నా అభిమానులు కానివ్వండి, అందరూ తలా కాస్త వేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి అంతిమంగా వారి చేతుల మీదుగానే బాధితులకి ఇప్పించాలనేది నా లక్ష్యం, నా కోరిక. అంతే తప్పితే మనం భారం కాకూడదు పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకి అనేది నేను అనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి పెద్దవాళ్ళ ద్వారా ఆయన నిజంగా అసలు వెళ్ళగానే ఆయన వెంటనే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన చాలా ఖర్చు పెడుతున్నారు. ఆయన కష్టార్జితాన్ని రైతురింబాగుళ్ళు షూటింగ్ చేసుకుంటూ కష్టపడుతూ నిద్రాహారాలు మాని, మళ్ళా మధ్యలో రాజకీయ కార్యకలాపాల్లో ఆయన చాలా బిజీగా ఉంటూ తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా పార్టీ హర్నెస్లో కష్టపడుతూ, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని పార్టీ కానండి, కుటుంబానికి కానండి, ఇలా సేవా కార్యక్రమాలు కానండి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. కోట్లాది రూపాయలు. ఇంకా మనం ఈ రకంగా చేయటం సబబు కాదు అనిపించింది. అందుకనే ఒక పక్కన బాధిత కుటుంబాలని ఆదుకోవాలన్న తపన మనసులో ఉండింది. మరో పక్కన అధినేతకి భారం కాకూడదు అనే ఉద్దేశంతో ఇక అప్పుడు చూసాము, 10-15 రోజులు చూసాము. పార్టీ నుంచి, జిల్లా పార్టీ నుంచి కానీ, రాష్ట్ర పార్టీ నుంచి కానీ ఎవరైనా మాకు డైరెక్షన్ ఇస్తారేమో, ఇట్లా చేయండి అని కనీసం, లేదా ఇలా చేద్దామని కానీ చూసాము. సరే, వారి బిజీలో వారికి ఉంటాయి. ఇలాంటి నా ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి చిన్న కార్యక్రమాలు కూడా పై స్థాయి దాకా తీసుకెళ్తాం. ఎందుకంటే పార్టీకి మంచి చేసే కార్యక్రమాలు, పార్టీకి మేలు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి మన స్థాయిలో ఇక్కడ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అంతే తప్పితే ప్రతిదానికి కూడా పై వారిని ఇబ్బంది పెట్టడం, పై వారిని విసిగించడం, వారి స్థాయిలో వారికి బిజీగా ఉంటే, నా స్థాయిలోనే నేను ఎంత బిజీగా ఉంటే వారు ఇంకా పెద్ద స్థాయిలో జిల్లా ప్రెసిడెంట్ గారు కావచ్చు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. అందుకని ఇది వాస్తవంగా ఇక్కడ స్థానికంగా కొంతమంది అనుకొని ప్రారంభించాము. సరే, భగవంతుడి దయ వల్ల ఇప్పటికే 5 రోజులు ఒక 10,000 అటు ఇటుగా 2,50,000 రూపాయల వరకు సమకూరినాయి. మిగతాయి కూడా ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో పూర్తి చేయగల నమ్మకం ఏర్పడేసరికి ఈ లోపు కొన్ని దురదృష్టకరమైన మాటలు, పార్టీకి సంబంధం లేదు ఈ కార్యక్రమం అనేసరికి మనస్తాపం కలిగింది, కొంచెం బాధ కలిగింది. అందుకనే వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఇందులో ఒక్క రూపాయి కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా చాలా జాగ్రత్తగా, ఇంకా నావి 10 రూపాయలు పడ్డా పర్లేదు కానీ డొనేట్ చేసిన వారివి కొంతమంది ఇతర పార్టీ సోదరులు ఇచ్చి మా పేరు వద్దన్న అని చెప్తున్నారు. చాలా సంతోషం వేస్తుంది నాకు. నిజంగా
ఈరోజు మనోహర్ గారి వీడియో ఒకటి చూశాను, ఫ్లైట్లో 2 లక్షలు ఇచ్చారని చెప్తే. నిజంగా అటువంటి సంఘటనలు కోకొల్లలు జరుగుతున్నాయి. కోకొల్లలు అంటే వారి స్థాయిలో 2 లక్షలు కావచ్చు, మన స్థాయిలో 10,000, 5,000. నిన్న ఒక కుర్రోడు 500 తెచ్చిచ్చి, అన్న నా పేరు రాయొద్దులన్నా, మా వార్డులో నాకు ఇబ్బందులు ఉంటాయి అని ఎంతో బాధపడతా. వాస్తవంగా అబ్బాయి చాలా చిన్న చిరుద్యోగి, నెలకు 5,000, 6,000 సంపాదించుకునే అబ్బాయి పాపం తెచ్చిచ్చాడు. అట్లాగే ఒక పెద్దలో 10,116 పంపించి అసలు పొరపాటు కూడా మా పేరు రాయొద్దండి అన్న, అయినా కూడా ఏదో రాశాం. అట్లాంటివి రాశాం. పార్టీ తెలుగుదేశం నుంచి, వైసీపీ నుంచి, ఇతరత్రా కూడా చాలామంది సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇటువంటి హడ్డిల్స్ లాంటి కొన్ని సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరంగా, బాధగా ఉంది. దయచేసి మిత్రులందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ రిలీఫ్ ఫండ్ అని ఒకటి ఏర్పాటు చేసి బాధితులకి ఇస్తున్నామో, అది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ కుటుంబానికి ఆదుకోవాలి. ఆ కుటుంబాన్ని కేవలం ధైర్యంగా నిలబడి మాకు ఆ సమాచారాన్ని చెప్పి, మాకు చెప్పటమే కాకుండా తర్వాత ఎంతోమంది మీడియా మిత్రుల దగ్గర కానివ్వండి, రాజకీయ నాయకుల దగ్గర కానీ డీవియేట్ అవ్వకుండా, ఎటువంటి ప్రలోభాలకి మభ్యపెడితే గురవటం కాకుండా ఇప్పటికీ నిలబడి ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ గంగమ్మ కుటుంబానికి మా వంతుగా బాధ్యతగా సహకరిద్దామని ఉద్దేశం తప్పితే ఇంకోటి కాదు. కేవలం అది మెయిన్. అది దాంతో పాటుగా ఒక మెసేజ్ పంపించాలి ప్రజలు. ఎందుకంటే జనసేన పార్టీ పేద ప్రజలకి అండగా ఉంది, బడుగు బలహీన వర్గానికి అండగా ఉంటుంది, తాడిత పీడిత ప్రజల కోసం నిలబడుంది. పవన్ కళ్యాణ్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారి కింద సైన్యం కూడా ఆయన భావజాలాన్ని పురుగుపుచ్చుకొని, ఆయన సిద్ధాంతానికి కట్టుబడి నిరంతరం పనిచేస్తూ ఉంటారు. మన బాధలు వాళ్ళకి చెప్పుకుంటే తీరుతాయి అనే ఒక మెసేజ్ని ప్రజల్లోకి పంపించాలా. ఇంకొకళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఇట్లా మీరు ఎంతమందికి చేస్తారు సాంబశివరావు గారు అంటే, గ్యాస్ మంచి క్వశ్చన్ అది. ఎందుకంటే ఎంతమంది వస్తున్నారండి అసలు? ఇలా చెప్పండి, ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఇలా ఒక మంత్రి గారు నన్ను డబ్బులు అడిగాడు అని ఒక పేద వడ్డెర కులానికి చెందిన మహిళ వచ్చి ధైర్యంగా చెప్పిందే. అలాంటి అమ్మాయిని కూడా మేము ఆదుకోలేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయాలు ఎందుకు? ఏం చెప్పండి ఒకసారి. దయచేసి అట్లా ముందుకు ఎవరిని వస్తే ఖచ్చితంగా నేనే కాదండి, అందరూ నిలబడాలి. సమాజం మీద అభిమానం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ఈ రాజకీయాలు మారాలి, ఈ వ్యవస్థ మారాలి, మార్పు రావాలని కోరుకునే వాళ్ళందరం కూడా తల ఒక చెయ్యి వేసి అటువంటి వాళ్ళని కనుక 4-5 మనం లైమ్ లైట్లో తెచ్చినట్టయితే భవిష్యత్తులో మీకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇట్లాంటి అన్యాయం జరగదు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎవరో గంగమ్మలే మనకేం పని అనుకుంటే అది చాలా పొరపాటు. ఇటువంటి గంగమ్మ కుటుంబాలని ఒక 4-5 కనుక మనం బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా మనం వాళ్ళకి అండగా నిలబడినట్లయితే భవిష్యత్తులో ఇంకా చేయటానికి వెనుకడుగేస్తారు. దయచేసి సోదరులారా, ముఖ్యంగా ఈ గంగమ్మ కుటుంబాన్ని మేము అంత నెచ్చుకోవడానికి కారణం అదే. నేను ఆ అమ్మాయి నిజాయితీగా నిలబడింది, ధైర్యంగా నిలబడింది, మమ్మల్ని నమ్మింది, చాలా చాలా చోట్ల ప్రయత్నాలు చేసింది. ఈవెన్ పోలీసు వారి దగ్గర కూడా వెళ్ళినా కూడా అమ్మాయికి న్యాయం జరగలేదు. నా దగ్గరికి ఎవరైనా బాధితులు వస్తే నేను చేసే క్వశ్చన్ కూడా మొట్టమొదటి ఒకటే, అమ్మ ముందు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళండి, పోలీసులు రక్షక భటులు వాళ్ళు, మీరు వాళ్ళకి ఫిర్యాదు చేయండి అని చెప్తాను. అంతే తప్పితే ఏంది వాళ్ళ దగ్గర పోయిందని నేను చెప్పను. అవసరమైతే నేను ఎమ్మెల్యే గారి కూడా దగ్గర పొమ్మంటాను. ఆ అమ్మాయికి అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి పోతే మనకు న్యాయం జరుగుద్ది అనే విషయాన్ని తెలుసుకొని మా దగ్గరికి వచ్చింది, సంప్రదించింది. అలాంటప్పుడు ఇంకా ఎట్లాంటప్పుడు కూడా ఆ అమ్మాయి తరపున నిలబడకపోతే అర్థం లేదు. అట్ ది సేమ్ టైము పార్టీకి భారం కాదు. పార్టీకి ఈ చర్య వల్ల పేరు రావాలి, మైలేజ్ రావాలి తప్పితే పార్టీకి మనం భారం కాకూడదనే ఒక ఉద్దేశం తప్పితే ఇంత 5 లక్షల రూపాయలు సేకరించే పనిని నెత్తికెత్తుకోవటం మాటలు కాదు.
ఎన్నో అవాంతరాలు, ఎన్నో హడ్డిల్స్. 5,000 10,000 ఇచ్చేవాళ్ళు కూడా మా పేరు చెప్పొద్దని ఇస్తున్నారంటే నిజంగా వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. నిజంగా ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే, అంటే ఎవరైనా సంవత్సరానికి ఒక 5,000 10,000 విరాళం ఇచ్చారు అంటే వాళ్ళ సంగతి చూస్తారా? వాళ్ళ భయం అదే. అంటే స్వేచ్ఛగా ఈ ప్రజాస్వామ్య దేశంలో కనీసం ఒక విరాళం ఇవ్వడానికి, ఒక ధర్మం చేయడానికి కూడా వెనుకడిగేసే పరిస్థితులు కల్పించిన ఈ ప్రభుత్వాన్ని నిజంగా మనం తరిమి కొట్టాలా. ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా దుర్మార్గం. 500 ఇచ్చేవాళ్ళు భయపడుతున్నారు, 5,000 ఇచ్చేవాళ్ళు భయపడుతున్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఏమి లేదు, భయపడతామంటే వేరే భయపడలేదు వాళ్ళు. ఎందుకు మనకు తలనొప్పి, మనం చేయవలసిన సహాయం చేస్తున్నాం. వాస్తవంగా మంచిదే, వాళ్ళు చాలా మంచి హృదయంతో సహాయం చేస్తున్నారు. కానీ చేసే సహాయాన్ని వాళ్ళ పేరు పెట్టలేకపోతున్నానని నా బాధ అది. 10,000 ఇచ్చే వాళ్ళ పేరు పబ్లిక్కి తెలియజేయకపోతే నా మనసుకు అది ఒక రకంగా బాగుంటలా. కానీ వాళ్ళు వద్దంటున్నారంటే ఈ వ్యవస్థ అట్లా అయిపోయింది. మా రేషన్ కార్డు తీసేస్తారేమో, మాకు పెన్షన్ ఇవ్వరేమో, మా అమ్మాయికి ఫీజు డబ్బులు వేయరేమో, ఆ దీవెన ఈ దీవెన ఏ ఉన్నాయి కదా. ఇటువంటి దుర్మార్గ పరిపాలనలో బ్రతుకుతా కూడా అజ్ఞాతంగా కూడా చాలామంది సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సోదరులారా, మిత్రులారా, ఇప్పటికే సుమారుగా 2,50,000, ఒక 10,000 అటుడికి నేను కరెక్ట్గా ఇంకా లెక్క పెట్టలేదు సమకూర్నికి. చివరికి మేము నిన్నగాక మొన్న పట్టణంలో ఆర్యవైశ్య వ్యాపార వర్గాలు, అన్ని వ్యాపార సంస్థలు, ఇతరుల దగ్గర కూడా జోలి పట్టుకొని సుమారుగా ఒక 50,000 టార్గెట్తో విరాళాలు సేకరిద్దామని అని చెప్పేసి, మంచి ఉద్దేశం ఇందులో ఏం లేదు. వాస్తవంగా ఎక్కడా ప్రభుత్వాన్ని కానీ స్థానిక మంత్రి గారిని కానీ విమర్శించలేదు. ఎప్పుడైతే పోలీసు వారు వెంటనే వచ్చి మాకు భగ్నం చేశారో ఆ కార్యక్రమాన్ని, అప్పుడు అది రాజకీయ రంగు తీసుకుంది. ఇది కేవలం మమ్మల్ని అడ్డగించడం వల్ల రాజకీయ రంగు పులుకుని తప్పితే, మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేసినట్టయితే మేము ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని కానీ స్థానిక నాయకులు కానీ విమర్శించలేదు. మేము ఈ బాధ్యత కుటుంబాన్ని ఆదుకోండి జోలి పట్టి భిక్షం ఎత్తాము, అంతే చేసిన తప్పు. ఇట్లాంటి కూడా చివరికి అతి కూడా చేయనీయకుండా వాళ్ళు పట్టగొట్టారు. సరే, ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను, మీకు తోచిన సహాయం, మీరు వేసే ప్రతి రూపాయి నిజాయితీగా, ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టించకుండా బాధితులకు చేర్చే పూచి నాది. దయచేసి సోదరులారా, మీ వంతు మీ స్తోమత కొద్దీ దయచేసి విరాళాలు పంపండి, స్వేచ్ఛగా పంపండి. ఇది కేవలం ఇటువంటి దుర్మార్గపు వ్యవస్థలో, దుర్మార్గపు పరిపాలనలో ఒక పేద మహిళ ధైర్యంగా వచ్చి నిలబడినందుకు ఆమెకు బాసటగా నిలబడాలన్న తపన తప్పితే వేరే ఇంట్రెస్ట్ ఏమీ లేదు. వాస్తవంగా పార్టీ గురించి ఒక పావులని, మేము పార్టీకి పేరు వస్తుంది, పార్టీకి అనేది ఒక 25%, కానీ 75% ఏదైతే ఉందో అది ఆ మహిళకి న్యాయం చేయాలని తప్పితే వేరే ఉద్దేశం లేదు. కేవలం అంతే. ఇటువంటి వాటిని మనం ప్రోత్సహించకపోతే ప్రజాస్వామ్య దేశంలో మనం మనుగడ సాగించలేము. ఇటువంటి వారి కోసం నిలబడకపోతే దుర్మార్గులు పెచ్చరిల్లిపోతారు, ఇంకా ఎక్కువ చేస్తారు. ఇప్పటికే కొంత మార్పు వచ్చింది. ఈ అమ్మాయి ఒక్కదాని వల్లనే కొంత మార్పు కనపడుతుంది. ఇలాంటి ఇంకొక 3-4 కేసులు మేమే కాదు, మీరు దగ్గరకు వస్తే మీరే టేకప్ చేయండి, మేము సహకరిస్తాం. మా వంతు మాకు చేతనైనా ఇదేదో మేమే చేస్తాము, దీనికి మేము బ్రాండ్ అంబాసిడర్ కూడా మేము అంటలేదు. ఎవరైనా చేయండి, మీ దగ్గరికి వచ్చిన న్యాయం చేయండి. అప్పుడు మనం ఈ వ్యవస్థలో కొంత మార్పు తీసుకురావచ్చు. దయచేసి స్వేచ్ఛగా విరాళాలు పంపి మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను.